హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మన కుటుంబం ఛానల్ తరపుకెళ్ళి అందరికీ నమస్కారం. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి గురించి ఒక 2 మాటలు మాట్లాడదామని వీడియో చేస్తున్నా. మన 31st కూడా చిన్న వీడియో చేశాను. అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా వచ్చింది రెస్పాండ్. ఈరోజు కూడా సంక్రాంతికి ఎందుకు చేస్తున్నంటే పండుగలు కదా, పండుగలు అంటేనే మనం కుటుంబంతో చేసుకునే పండుగలు కాబట్టి అందరం మనం ఫ్యామిలీతోటి ఏ రోజైనా మనం బిజీ అని బిజీ లైఫ్ అయిపోయింది. ఏదో ఆడావిడే, ఏదో పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు. పండుగ రోజన్నా టైం తీసుకొని ఫ్యామిలీతోటి పండుగలు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడం ఎందుకంటే అందరూ ట్రై చేస్తారు 100%, ఇంకా కూడా 200% ట్రై చేసి అందరం ఫ్యామిలీ కూడి పండుగలు చేసుకోవాలని. పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఊర్లలో ఉన్నవాళ్ళు కానీ ఎక్కడైనా కొంచెం పిల్లలకు దూరంగా ఉన్నవాళ్ళు ప్రేమతోటిగా కోరుకుంటుంటారు. ఎట్లా అంటే మా పిల్లలు వస్తే బాగుండు, వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, మా పిల్లలు కూడా వచ్చినట్టే బాగుండు అనేది ఒకటి ప్రేమతోటి వాళ్ళకు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాం, చిన్న కనీసం కాలు కింద పెట్టకుండా స్కూల్ కాడ బైక్ మీద దింపొచ్చి మళ్ళీ ఎక్కించుకొచ్చి వ్యాన్ మాట్లాడి అన్నీ చేసి అన్నీ ఎట్లా చూసుకుంటున్నాం. వాళ్ళు కూడా మనల్ని అట్లనే చూసుకొని మనల్ని అట్లా పెంచిర్రు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పేది ఏదో రీల్ కోసం కాదు, రియల్. నేను నా అనుభవంలో చిన్న మీతోటి షేర్ చేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు ఏదన్నా తల్లిదండ్రులు మనతోటి కలిసి ఉంటేనేమో అది వేరు ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. మనం అట్లా మిమ్మల్ని ఏదో అంటున్నానని కాదు, మనం అందరం కనీసం పండుగల కన్నా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక దగ్గర ఉన్నామనుకో, తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు ఉన్నామనుకో, మనం ఏదన్నా తెస్తే ఓ పండు తెస్తే చెరో పండు ఇస్తాం, తింటాం. ఇప్పుడు మనం మధ్య రకంలో ఉన్నాం. ఎట్లా అంటే అక్కడ పెద్దోళ్ళని చూసుకోవాలి, ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మన బాధ్యత నెరవేరినట్టు. ఇప్పుడు అక్కడ పిల్లల్ని చూసుకుంటే పెద్దోళ్ళని పక్కకెట్టినాం అనుకో, రేపు పిల్లలు మనల్ని కూడా అట్లనే ఆలోచిస్తారు ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. నా మాటకు వాల్యూ ఇచ్చి కనీసం ఫ్యామిలీతోటి పండుగ చేసుకుంటారని కోరుకుంటున్నాను. కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.